ఆ స్లైడ్స్ ఏమో ఒకసారి. ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి 2.65% ఉంటే 5 సంవత్సరాలు కలిపితే, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రెవెన్యూ ఖర్చుల కోసం రెవెన్యూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు, రెవెన్యూ ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. 2.65% మా హయాంలో ఉంటే 3.61% చంద్రబాబు నాయుడు గారి 2024-25లో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి. 2024-25లో 3.61%. ఇంకో సైడ్ రాష్ట్ర చరిత్రలో ఇంకొక నిజంగా కని విని ఎరగని ఒక ఘటం ఇది. రాష్ట్ర చరిత్రలో ఒక కని విని ఎరగని ఘటం ఇది. ఇది అందరూ జాగ్రత్తగా వినాలి. మా హయాంలో 5 సంవత్సరాల కలిపి మేము 2,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే 5 సంవత్సరాలు కలిపి 3,32,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే, అంటే దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ అప్పు కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అప్పు కానివ్వండి, లేదా పవర్ సెక్టర్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వేర్ స్టేట్ గవర్నమెంట్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అన్నీ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి 1,40,717 కోట్లు ఆరంభంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 3,90,247 కోట్లకు అది ఎగబాకితే, మా హయాంలో 390 కోట్ల నుంచి 3,90,000 కోట్ల నుంచి 7,21,000 కోట్లకు పోయింది. అంటే మా 5 సంవత్సరాలలో కలిపి మేము 3,32,000 కోట్లు అప్పు మేము చేస్తే, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మా 5 సంవత్సరాలు కలిపి 3,32,000 కోట్లు మేము అప్పు చేస్తే, ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఒకే ఒక్క సంవత్సరం, అంటే ఈ 12 నెలలు తీసుకుంటే, అంటే ఈ 2 నెలలతో కూడా కలుపుకుంటే, అంటే ఈ ఏప్రిల్ మే కూడా, ఈ 2025 ఏప్రిల్ మే కూడా కలుపుకుంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 1,61,301 కోటి, అంటే 48.5%. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు ఏకంగా 48.5% అప్పులు ఈయన కేవలం ఈ 12 నెలల ఈయన పాలనలో ఆయన చేసిన అప్పులు. బ్రేకప్ కూడా క్లియర్గా రాసినాం చూడండి అక్కడ కిందనే. 2024-25 సంవత్సరం ముగిసే నాటికి 81,597 కోట్లు. తర్వాత ఏప్రిల్ మేలో ఆయన చేసిన అప్పులు 22,500 కోట్లు. తర్వాత జూన్లో ఆయన చేసిన అప్పులు మరో 14,000 కోట్లు, ఎస్డిఎల్ బారోయింగ్స్ మరో 14,000 కోట్లు.
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్క్ఫెడ్ 6,000 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ త్రూ ఏపీఎండిసి బాండ్స్ 3,489 కోట్లు, బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు, హుడ్కో ద్వారా 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు. సో బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి 31,000 కోట్లు. కలుపుకుంటే 161,301 కోటి చంద్రబాబు నాయుడు గారి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు 3,32,000 కోట్లు అయితే ఆయన ఒక సంవత్సరంలో చేసిన అప్పులు 161,000 కోట్లు, 48.5%. మా హయాంలో ఇంకా కోవిడ్ ఉన్నది. మా హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ మా పరిస్థితి అది. ఆయన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి లేనప్పటికీ పరిస్థితి ఇది. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం సంబంధించిన ఆదాయాలు ఎలా ఉన్నాయని గమనిస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రావడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గజదొంగల ముఠ పంచుకొని తింటున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. 2000 ఈ ఫస్ట్ హోల్ ఇయర్ పెట్టుమా, అదే ఫస్ట్ హోల్ ఇయర్ చూపించి తర్వాత దీనికి పెట్టుదాం. అదే 2024-25 2024-2025 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే దేశంలో ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చెప్పి చూస్తే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ గ్రోత్ ఎంత అని చూస్తే 12.04%. అంటే దేశం మొత్తం 12.04%తో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే, అగ్రిగేట్ ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ ఉంటే 12.04%తో పెరుగుతూ ఉంటే, రాష్ట్రానికి వచ్చేసరికి స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 3% మాత్రమే లాస్ట్ ఇయర్ పెరిగింది. సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు పరిపాలనలో పెరిగింది. ఏప్రిల్ మే ఒకసారి గమనిస్తే ఈ 2 నెలలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఏప్రిల్ మే గమనిస్తే, ఈ ఏప్రిల్ మేలో కూడా గమనించినట్లయితే మా ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను, ఈ ప్రభుత్వ హయాంలో ఏప్రిల్ మేను గమనిస్తే స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, మా హయాంలో 14,644 కోట్లు ఏప్రిల్ మే 2 నెలలు కలిపి వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తగ్గి 14,579 కోట్లు, అంటే -0.44%. అంటే -0.44%. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబులేకి, ఆయన గజ దొంగల ముఠా జోబుల్లోకి పోతా ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది. అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు.
తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆస్తిని తాకట్టు పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆ ప్లే చేయమా ఒకసారి వీడియో క్లిప్పింగ్. ఆయన ఏమన్నాడు ఒకసారి ప్లే చేయి. ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, నేను ఆస్తులు తాకట్టు ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా. ఆస్తులు తాకట్టు పెట్టడం లేదన్నాడు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మరి ఆయన చేసింది ఒకసారి ఆ జీవో చూడండి ఒకసారి. ఆ పక్కన ఏపీఎండిసి ఏం చేసినాడు ఒకసారి గమనించండి. ఇది ఆయన ఇచ్చిన జీవో. ఏకంగా ఆయన ఇచ్చిన జీవో నెంబరు 69 డేటెడ్ 24/4/2025. హియర్ బై అకార్డ్స్ ఇట్స్ అప్రూవల్ అంటే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? 191,000 కోట్లు ఏపీఎండిసి టు ప్రొవైడ్. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? అకార్డ్ అప్రూవల్. ఏదానికి అప్రూవల్ ఇస్తా ఉన్నాడు? ఆ జియో నెంబర్ 69 ప్రకారం ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ by way of charge hypothecation on the quarry leasehold rights and mining rights over 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds having an aggregate mineral reserves whose estimated value is not less than 191,000 కోట్లు. మళ్ళా కొంచెం మళ్ళీ పెద్దది అదే ఏపీఎండిసికి సంబంధించిన 436 మైన్స్ మినరల్ ప్రాజెక్ట్స్ను తాకట్టు పెడుతూ వాటి విలువ 191,000 కోట్ల రూపాయలు. టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ బై వే ఆఫ్ ఛార్జ్ హైపోథికేషన్ on quarry leasehold rights and mining rights over the 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds. ఏందయ్యా చంద్రబాబు ఇదేంటి, దీని అర్థం ఏంటి అని అడుగుతాను. దాని తర్వాత ఇంతటితో ఆగల ఈ పెద్ద మనిషి. ఇదొకసారి గమనిస్తే ఇది బాండ్స్ ఆయన ఇష్యూ చేసినాడు. ఆయన బాండ్స్ ఇష్యూ చేసింది ఏపీఎండిసి ఇచ్చిన బాండ్స్ ఎంత దారుణంగా ఆయన ఇష్యూ చేసినాడు అని అంటే ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అండ్ ది అమౌంట్ అక్రూయింగ్ therein bonds would be secured. APMDC issue chesina bonds they would be secured by way of exclusive charge on the revenue collection account and the amount occurring ante consolidated fund ki sambandhinchi rashtra prabhutvaniki sambandhinchina consolidated fund meeda ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా ఉన్నాడు. కింద
defined resources mechanism means that if there is any shortfall in DSRA ante debt servicing ratio, upon the expiry of stipulated time period, the debenture trustee can invoke the guarantee to the extent of such shortfall, along with triggering of the direct debit mandate issued by the government of AP to the RBI. అంటే SDLs నుంచి డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషిని డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే స్వేచ్ఛ. The direct debit mandated issued by the government of AP to the RBI to request RBI to meet such shortfall from the account of the government of AP maintained with it. SDL, State Development Loans, Central Government, FRBM limits kinda SDLs istadi, which is issued by RBI. RBI ki every week state government పోతుంది ఆ అప్పులు తెచ్చుకునే దానికోసం, ఆ లిమిట్స్ని తెచ్చుకునే దానికోసం. ఆ లిమిట్స్ మీద ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏది చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలోకి ఎప్పుడు పోలా. కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే కార్యక్రమం. ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఈ పెద్ద మనిషి, ఇన్ని మోసాలు చేస్తూ ఈ పెద్ద మనిషి ఇప్పుడు ప్రతి ఇంటికి తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటింటికి పంపిస్తాడట. ఇంటింటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను అందరూ కూడా రెడీగా పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రెడీగా పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ ఎమ్మెల్యేలు, నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. ఆ మేనిఫెస్టో వారికి చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంత బాకీ ఉంది అని ఆ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా ఆ నాయకులను డిమాండ్ చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే దానికోసం అని చెప్పి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ, అంటే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు గారి మేనిఫెస్టో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని హెడ్డింగ్ పెట్టి, అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని ఒక కార్యక్రమం పెట్టి క్యూఆర్ కోడ్లో ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా, ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎవరి దీంట్లోనే లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో, తెలుగులో అయితే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అన్న పేరుతో రిలీజ్ చేస్తాం. దానిని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లలో. ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో ఐటమ్స్ని చూసిన తర్వాత ఎవరెవరు వీళ్ళ కుటుంబం, ప్రతి కుటుంబానికి వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో, ఏ ఐటమ్ వీళ్ళకి వర్తిస్తుందో, వీళ్ళు ఎంత ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నారో, ఈ బాకీ ఎంతనో అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి.
అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి ఏమైనా మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకు ఎగరగొట్టిన సొమ్మునేమైనా మనకేమైనా ఎన్నికిస్తారేమో మనమంతా కూడా ఆశిద్దాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్ కూడా ఒకసారి అది కూడా చూపించండి మా ప్రతి ఇంటికి ఆయన ఏ రకంగా బాండ్ ఇచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండు. ఇది 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 ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా ఇచ్చినాడు. ఇది భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారి బాబు షూరిటీ, చంద్రబాబు గ్యారంటీ. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఈ రకంగా అందరికీ ఓటీపీ ఇచ్చినారు. ప్రతి ఇంటికి పోయి ఈ కార్యక్రమం చేసినారు. ఓటీపీ ఇచ్చినారు. తెలుగుదేశం పార్టీకి SMS కొట్టమని చెప్పి OSD ఇచ్చిన అని ఓటీపీ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు ఓటీపీ అప్పట్లో? ఆయనకి బామ్మ కొంచెం చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం బాగా. ఈమె పేరు మెహరాజ్ బేగం షేక్ అని, ముస్లిం లేడీ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మీ నమోదు సంఖ్య అంటే ఆమె ఓటీపీ నెంబర్ ఇచ్చినారు. ఈ నెంబర్ ఇచ్చి మీ సంక్షేమ వివరములకు అని వాళ్ళ సంబంధించిన ఏమంటారు వెబ్సైట్, ఆ వెబ్సైట్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాసినాను. తర్వాత నెక్స్ట్ పేజీకి బామ్మ, నెక్స్ట్ స్లైడ్కి బా. ఇది మూడోది అమ్మా. దాని ముందు మధురు ఇంకోటి ఇది తనకే పెద్దచి అని కిందికి రా. పేరు మెహరాజ్ బేగం షేక్. యూనిక్ ఐడి కోడ్, మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు. వయస్సు సో అండ్ సో పెట్టినారు. కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాలు లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడి ఉన్న మహిళలు 2, నిరుద్యోగ యువతి యువకులు 0, నియోజకవర్గం రాజంపేట, ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. దాంట్లో ఏమని రాసినారు? వర్తింపబడే స్కీములు పథకం. ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000, తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15,000, 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000, అన్నదాత సుఖీభవ మీకు వర్తించడం లేదు, యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ 20,000కు ఈ 30,000 36,000 యువగలానికి అన్నదాత సుఖీభవ యువగలంకు 0 పెట్టినారు. ఏడాదికి అందే మొత్తం మీకు 66,000. 5 ఏళ్లలో అందే మొత్తం 3,30,000. 33 లక్షలు రాసినారు. ఏదేముందిలో 0 ఎక్కువ పెట్టినా నష్టమే ఉంది అన్నట్టుగా పెట్టినారు. తర్వాత ఏమని రాసినారు? మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు. మహాశక్తి అని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లని, ఉచిత బస్సు ప్రయాణం అని, పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని చెప్పినారు. తర్వాత ఎప్పటి నుంచి చూడండి, జూన్ 24 పెద్ద జయం కిందకి జూన్ 2024 నుంచి ప్రారంభం. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అది కూడా రాసినారు కింద. జూన్ 2024 నుంచి ప్రారంభం. మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి కింద నెంబర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చినారు. ఇది ప్రతి ఇంటికి పంపించినారు స్వామి, మాదిరిగా పంపించినారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఓటీపీ ఇచ్చినారు, మిస్డ్ కాల్ ఇప్పించినారు. తర్వాత 3వ స్లైడ్ అమ్మ. ఇది 3వ స్లైడ్. ఏమని? బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బెనిఫిట్ డీటెయిల్స్. అభినందనలు. మీ అందరికీ అభినందనలు అంట, కంగ్రాచులేషన్స్. మీరు 33 లక్షలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత పొందింది అంట. 0 ఎక్కువ పెట్టాను, సరేలే, మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు.
2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినారు. తర్వాత భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అని రాసినాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కానీ ముందుగా నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కానీ కట్ అయిపోయినారు. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్పి బాండ్ ఇచ్చినాడు స్వామి. ప్రతి ఇంటికి బాండ్ ఇచ్చినాడు. ఇది ఇచ్చి ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు. ఓటీపీ నెంబర్ ఇచ్చిన మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పినాడు. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అని చెప్పినాడు. అది మళ్ళా చదువుతామా? మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలకు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని అది కట్ అయిపోయింది. అనే మాట చెప్తూ బాండ్ ఇచ్చి ప్రమాణం చేసి ఓటీపీ ఇచ్చి నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి అన్నీ చేసి జూన్ 2024 ఆ డేట్ కూడా చెప్పినాడు. అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదవుతుందని కూడా రాసినాడు. జూన్ 2024 నుంచి. అంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఇంత బాకీ ఉన్నాడని అది పైన కూడా రాసినాడు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినాడు. అంటే 2024 అంటే సంవత్సరం మనకు అప్పున్నాడు, మనకు బాకీ ఉన్నాడు. ఇప్పుడు మీరంతా కూడా ప్రజలందరూ కూడా నేను అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఇవన్నీ కూడా మీరు బయటికి తీయండి. మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో మనం QR కోడ్లో పెడతాం, అది కూడా డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు త్రికరణ శుద్ధితో ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఉంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ మాకు ఇచ్చినాడయ్యా ఈ బాండు, ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు, దానికి తోడు మాకుతో SMS ఫోన్ చేయించమని చెప్పినాడు, ఫోన్ చేసినాము, అన్నీ అయినాయి, మాకు వెంటనే డబ్బులు మాకు ఇవ్వాలా, ఇప్పటికీ సంవత్సరం డిలే అయిపోయింది, మా అవసరాలు చాలా మాకున్నాయి, మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, మా ఇబ్బందులు తీరాలి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇస్తావో కనుక్కో అని గట్టిగా నిలదీయమని అడుగుతా ఉన్నాం. వడ్డీతో సహా ఇమ్మని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చంద్రబాబు నాయుడు గారి నాయకులను చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తే కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు మనకి ఇస్తారు అని ఆశిద్దాము. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదాన్ని నేను రెడీగా ఉన్నాను. మళ్ళా ధర్నా చేద్దాము, మళ్ళా కలెక్టర్లను ముట్టడిచ్చే కార్యక్రమాలు చేద్దాము, మళ్ళీ ఒక మంచి డేట్ తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళా గట్టిగా ధర్నా కార్యక్రమం కూడా ఏదైనా మళ్ళీ ప్లాన్ చేద్దాం.